బుజ్జి, ఈ బాల్ తీసుకురాగలవా? భౌ, చూడు ఇప్పుడే తెచ్చేస్తా. వావ్! సో వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో నేను కంప్లీట్గా ఏఐ యూస్ చేసి అయితే క్రియేట్ చేశాను. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఎలాంటి టూల్స్ కానీ డబ్బులు మనం ఏమీ పే చేయక్కర్లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ యాప్ కోసము. ఇది కొంచెం డీటెయిల్డ్గా ఎట్లా క్రియేట్ చేయొచ్చు, మిగతావన్నీ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి వితౌట్ ఎనీథింగ్ అనమాట. మన ఫొటోస్ లేకుండా ఏమీ లేకుండా ఎలా జనరేట్ చేయాలి అన్నది అయితే నేను కంప్లీట్గా A to Z అయితే చూపిస్తాను. ఎండ్ వరకు చూస్తే నేను కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేసుకున్నాను. అంటే ఈ వీడియో లిమిట్ ఏంటి ఈ యాప్ది, లేకపోతే ఇవన్నీ వీడియోస్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు, ఎంతవరకు క్రియేట్ చేయగలము ఈ యాప్ యూస్ చేసి, ఎంతవరకు ఇది ఫ్రీగా మనం సక్సెస్ అవ్వగలం అన్నదైతే నేనైతే చెప్పాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ దివ్య. సో వీడియోలో నేనైతే ఏఐతో షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా ఫ్రీగా ఈజీగా బిగినర్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకోవాలి. స్క్రిప్ట్ కోసం మనకు ఆల్రెడీ తెలుసు కదా, చాట్ జీపీటీకి వెళ్దాం. సో చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ అయితే రాసి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ క్యూట్ కాటన్ స్టోరీ సీన్స్ ఆఫ్ బేబీ గర్ల్ అండ్ పప్పీ టాకింగ్ విత్ ఈచ్ అదర్ టు జనరేట్ ఏ యూట్యూబ్ ఏఐ వీడియో ఇన్ తెలుగు. అయితే మనకి సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని మనకి ఇట్లా ఇచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం సీన్ 1 కాపీ చేసుకుందాం. ఫస్ట్ సీన్ 1 కాపీ. సో నెక్స్ట్ మనం వెళ్ళేది వైటీ క్రియేట్. చూసారా, ఇది వైటీ క్రియేట్. దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆప్షన్స్: క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ ఏ, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్, యూజ్ టెంప్లెట్స్, ఇవన్నీ ఉంది. సో ఫస్ట్ మనం ఏంటంటే జనరేట్ వీడియో క్లిక్ చేద్దాం. అక్కడ కాపీ చేసింది మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఫస్ట్ మనం పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు జనరేట్. ఇదైతే కొంచెం టైం పడుతుంది, ఒక 50 సెకండ్స్ 40 సెకండ్స్ అలా పడుతుంది. ఒక్కొక్కసారి వ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సో ఇది జనరేట్ అవుతూ ఉంటే మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఇది అన్లిమిటెడ్గా రావట్లేదు అని. అవునండి, కొన్నిసార్లు అన్లిమిటెడ్ అవ్వదు, బట్ కొన్నిసార్లు ఎర్రర్ వచ్చినా సరే ఒక 10 to 15 మినిట్స్ ఆగైతే మనము ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది నైట్ 12 నుంచి మార్నింగ్ 9 వరకు అయితే మనం అన్లిమిటెడ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు వీడియోస్. టైం చెప్తున్నాను చూడండి, నైట్ 12 నుంచి మార్నింగ్ 9 వరకు. ఇదైతే అన్లిమిటెడ్ వీడియోస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ బుజ్జి, నాతో స్నేహం చేస్తావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పకుండా. హాయ్ బుజ్జి. సో హాయ్ బుజ్జి. ఇప్పుడు మనకి వీడియో అయితే నాతో వచ్చింది స్నేహం. కదా. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే యూజ్ వీడియో మీద క్లిక్ చేయండి. యూజ్ వీడియో మీద క్లిక్ చేస్తే ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్, లేదు అవసరం లేదు డౌన్లోడ్ చేసుకుందాము, ఎడిటింగ్ ఏం అవసరం లేదు అనుకుంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్. మన ఇష్టం ఎంత లెవెల్లో కావాలంటే 4K నుంచి 4K, హై నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇదైతే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. సో సీన్ 2 కావాలి. సీన్ 2 కావాల్సినప్పుడు ఏం చేయాలంటే, సో చూసారు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం చాట్ జీపీటీకి వెళ్దాం. ఓకేనా, వెయిట్, మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్దాం. ఓకేనా, చాట్ జీపీటీకి వెళ్ళి సీన్ 2, ఇక్కడ సీన్ 2 ఏముంది, బాల్ తీసుకురాగలవా పప్పి అని చెప్పేసి ఈ సీన్ 2 ఉంది. దీన్ని ఇలా మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు సీన్ 1, సీన్ 2 ఒకేలా క్యారెక్టర్స్ కదా రావాలి మనకి. ఒకేలా రావాలి అంటే సీన్ 1లో ఉంది కదా, సీన్ 1లో మనకి ఇప్పుడు చూడండి చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇందులో ఆల్రెడీ ఏంటంటే ఇది క్రియేట్ అయింది కదా, ఈ స్క్రీన్ షాట్ మనం తీసుకోవాలి. ఏది, హాయ్ బుజ్జి, నాతో స్నేహం చేస్తావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే తప్పకుండా. ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వైటీ క్రియేట్కి వెళ్ళి జనరేట్ వీడియో, అది నేను సీన్ 2 పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే
నేను ఇందాక పాప నవ్వలేదు కదా, సో అందుకే తీసేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్న స్క్రీన్ షాట్ పెడదాం. సో అంటే మనకి సేమ్ క్యారెక్టర్స్ అనమాట, అదే డాగు అదే అమ్మాయి వచ్చి మనకైతే జనరేట్ అవుతుంది. అర్థమైందా మీకు? సేమ్ అనమాట. వీడియో కంటిన్యూటీ కోసం అనమాట. మనకు కంటిన్యూటీ కావాలి అంటే ఇప్పుడు మన సీన్ 2 ఇచ్చి ఫోటో ఇవ్వకపోతే అది వేరే జనరేట్ చేస్తుంది. ఇన్ ద సెన్స్ వేరే అమ్మాయి ఎవరినో లేకపోతే వేరే టైప్ ఆఫ్ డాగ్ అలా డౌన్లోడ్ చేస్తుంది. కానీ మనం స్క్రీన్ షాట్ తీసిస్తే ఏమవుతుంది, సేమ్ కంటిన్యూటీ అనమాట. ఆ వీడియోకి ఈ వీడియోకి తగ్గట్టుగా మనకు ప్రాంప్ట్ ఉంది అలాగే, కాబట్టి కంటిన్యూటీ ప్రాంప్ట్. సో ఇది కూడా కంటిన్యూటీ ఉండేటట్టు అయితే అది ఈ బాల్ తీసుకురాగలవా? చూసారా? వావ్, నువ్వు సూపర్. ఈ బాల్ తీసుకురాగలవా? చూసారా? కంటిన్యూటీ అయితే ఉంది. సో అదే క్యారెక్టర్స్, అదే డాగ్, అదే అమ్మాయి. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టడం వల్ల మనకు కంటిన్యూటీ వచ్చింది వీడియోకి. సో ఇది యూజ్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ అన్ని క్లిప్స్ అనేది మనం ఎడిటింగ్ ఎక్కడ చేసుకోవాలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. విఎన్ యాప్కి వెళ్ళి ఈ క్లిప్స్ అన్నీ మనం ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకోవాలి. సో మనకి ఎన్ని సీన్స్ రాసింది అక్కడ ChatGPT 2, 3, 4, 5, 6 ఈ 6 సీన్స్ అట్లా మనం జనరేట్ చేసుకోవాలి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఇప్పుడు వైటీ క్రియేట్ చూపించాను కదా, మనకు వైటీ క్రియేట్ కూడా అవసరం లేదు. యూట్యూబ్కి వెళ్ళా కూడా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్, దాని మీద క్లిక్ చేస్తే షార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, ఏ సింబల్, దీని మీద క్లిక్ చేసి చూసారు ఇక్కడ కూడా క్రియేట్ వీడియో ఉంది. ఇక్కడికి వెళ్ళి కూడా మనం ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే చేసుకోవచ్చు. సో వైటీ క్రియేట్ అని కాదు, యూట్యూబ్ నుంచి కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉంది. కానీ వైటీ క్రియేట్కి యూట్యూబ్ ఇలా క్రియేట్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే, వైటీ క్రియేట్కి వెళ్తే చాలా చూసారు కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి వైటీ క్రియేట్లో. చూడండి, క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్. ఇది కొంచెం యూట్యూబ్ మీద కొంచెం మనకు ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం ఎక్కువ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ప్రాంప్ట్స్ అవన్నీ మనం అయితే నీట్గా చేసుకోవచ్చు ఇది యూస్ చేసి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఈ 2 యాప్స్లో ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మొత్తం వీడియో చూసారు కదా, నేను ఎలా జనరేట్ చేశానో అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు అందరూ క్వశ్చన్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో ఈ వైటీ క్రియేట్ యూస్ చేసి మన ఇమేజ్ అంటే నా ఫోటో ఇచ్చి ఎలా వీడియో క్రియేట్ చేశాను అన్నది అయితే నేను చెప్పాను. సో అందరూ అడిగే డౌట్ ఏంటంటే, ఎంతవరకు ఇది లిమిట్ అయితే మాకు అయిపోతుంది అక్క, లేకపోతే సిస్టర్ ఇది ఇంతవరకే 2 to 3 వీడియోస్ చేయగలుగుతున్నాం సిస్టర్ అని చెప్పి చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు. సో ఏంటంటే, మనం దాన్ని యూస్ చేసి మ్యాక్స్ 15 to 20 క్లిప్స్ అయితే మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇది మాత్రం అవుతుంది. బట్ కొన్నిసార్లు సర్వర్ ఎర్రర్ అని కానీ లేకపోతే అప్గ్రేడ్ కానీ, అసలు అప్గ్రేడ్ అని అడగదు, అయిపోయింది లిమిట్ అని వస్తుంది. బట్ ఒక ½ an hour వెయిట్ చేయండి. ఇంకా వెయిట్ చేసినా కూడా ఇంకా అవ్వట్లేదు అని అయితే మీరు లాగిన్ అయ్యే ఈమెయిల్ ఉంది కదా, అది లాగౌట్ చేసి కొత్త ఈమెయిల్తో సైన్ ఇన్ అవ్వండి. ఓకే, అలా వద్దు, మాకు ఒక్క ఈమెయిలే ఉంది, నాకు కంప్లీట్గా కావాలి అన్లిమిటెడ్గా అంటే ఒక ఆప్షన్ అయితే ఉంది. అది కొంచెం కష్టం, బట్ మీ ఇష్టం. అది ఏంటంటే, ఈ యాప్ అనేది వైటీ క్రియేట్ నైట్ 12 నుంచి మార్నింగ్ 9 వరకు అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో మీరు ఓకే నేను జనరేట్ చేసుకోగలను, టైం పర్లేదు, నిద్ర అవసరం లేదు అనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 20 వరకు అయితే చేయొచ్చండి. చూపిస్తుంది అలానే అంటది, బట్ రీట్రై, కొద్దిసేపు ఆగిన తర్వాత ట్రై చేయండి. లేదు మీ దగ్గర ఒక 4 to 5 ఈమెయిల్స్ ఉన్నాయంటే ఇంకా ఈజీ, లాగౌట్ చేసి మళ్ళీ వేరే ఈమెయిల్తో లాగిన్ అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. అట్లా మనకేం అనిపించదు. వద్దు ఇవన్నీ కాదు, నైట్ నేను చేసుకుంటాను అంటే నైట్ అయితే 12 to 9 AM కంప్లీట్ అన్లిమిటెడ్ ఈ యాప్ అయితే ఎన్ని వీడియోస్ కావాలన్నా అన్నీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు చెప్తున్నాను. నేనేమి యూజ్ చేయకుండా అయితే ఏది చెప్పను. సో ఈ వీడియోలో కార్టూన్ షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. కార్టూన్ అని కాదండి, థీమ్ మీ ఇష్టం. కొంతమంది విలేజ్ బేస్ అడుగుతారు. ప్రాంప్ట్ ChatGPTకి మనం ఏది ఇస్తే తిరిగి మనకి ఇస్తుంది. ఫర్ సపోజ్ నేను ఏం రాశాను అక్కడ మీరు చూసుంటే, క్యూట్ పప్పీ, ఒక అమ్మాయి, ఒక పాప అని చెప్పి నేను రాసున్నాను.
అలా కాదు, కంప్లీట్ ప్రాంప్ట్ అడగండి. ఎలా అంటే ఒక మంచి విలేజ్ తెలుగులోనే అడగండి, ఇంగ్లీష్ అవసరం లేదు. ఈజీ తెలుగులో అడిగినా తీసుకుంటుంది. ఏ భాష అయినా ChatGPTకి వస్తుంది, ఇష్యూసే కాదు. క్లియర్. ఫస్ట్ ఏం అడుగుతారంటే ప్రాంప్ట్ అని కాకుండా, నేను ఇలాగ యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఒక షార్ట్స్ నాకు ఒక 30 సెకండ్స్ 1 సెకండ్కో నాకైతే సీన్స్ కావాలి. ఆ సీన్స్ ఏంటంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కావాలి, ఒక ఓల్డ్ పాతకాలం ఇల్లు కావాలి, మంచి వెదర్ కావాలి. సో అందులో ఒక హౌస్ వైఫ్ ఫిష్ కర్రీ చేస్తుంది, ఆ రెసిపీతో పాటు నాకు కావాలి సీన్ 1, సీన్ 2, సీన్ 3. ఇంకా మీరు అందులో కామెడీ యాడ్ చేయొచ్చు, వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు, లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ మమ్మీని టీస్ చేస్తున్నట్టు, లేకపోతే వంట ఎప్పుడు అవుతుందమ్మా నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి ఏదైనా మన క్రియేటివిటీ వాడితే ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు ప్రాంప్ట్ వచ్చిందా, నేను యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అయితే చేయలేదు. మీరు చూసారా, ఫస్ట్ నేను జనరేట్ చేసినప్పుడు నాకు రాలేదు, ఎర్రర్ వచ్చింది, ఇది అవ్వదు, ఇట్లాంటివి అవ్వదు అని. సో నేను తర్వాత ఏం చేశాను, ఓకే ఆ పాప సింబల్ తీసాను, లేకపోతే పాపని తీసాను, వేరేది పెట్టాను. అలా చేంజ్ చేయలేం. మన హ్యూమన్ వర్క్ అయితే అందులో ఉండాలి. మన క్రియేటివిటీ అయితే మనకు చూపించాలి అందులో. సో నేనేం చేస్తాను, అదంతా తీసి ఓకే సో అండ్ సో నేను చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చాను, లేకపోతే నాకు ఇంతవరకే కావాలని చెప్పి నేను ఇచ్చాను. సో అట్లా మీరు ఇవ్వాలన్నమాట. సో క్రియేటివిటీ, స్క్రిప్ట్ రాయడం కూడా చాలా పెద్ద క్రియేటివిటీ. ఎంత ChatGPT ఉన్నా సరే మీరు ఇస్తేనే కదా ChatGPT జనరేట్ చేస్తుంది. అంటే దాని అర్థం మీరు ఫస్ట్ హ్యూమన్ ఎఫర్ట్, మీరు ఏం కావాలన్నది మీ మైండ్లో ఉన్న ఐడియాసే కదా మీరు ఇస్తున్నారు. దాన్ని బట్టి ChatGPT అయితే జనరేట్ చేస్తుంది. ఊరికే నాకు స్క్రిప్ట్ కావాలి అంటే వచ్చేస్తుంది స్క్రిప్ట్, బట్ నీకు అది అవసరమా, ఎంతవరకు మనకు అది అవసరం, ఎంతవరకు అది మనకు అవసరం లేదనేది మనం చూసుకోవాలి. సో నేనేం చెప్తానంటే, మీ క్రియేటివిటీ వాడి ఎలాగ స్క్రిప్ట్ కావాలో అన్లిమిటెడ్గా మీరు అడగండి, టైం తీసుకొని స్క్రిప్ట్ అడగండి. ఏ వీడియోస్ చేసిన వాళ్ళు నేను చెప్తున్నాను, దానికైతే మనం టైం పెట్టాలి కదా, అది మొత్తం జనరేట్ చేసేస్తుంది, బట్ ఇన్పుట్ ఇచ్చేదైతే మనమే. సో దాని తర్వాత వాయిస్ ఎఫెక్ట్స్, వాయిస్ ఓవర్ కూడా నేను ఎలాగ ఏఐతో జనరేట్ చేయాలన్నది మీకు చూపించాను, ఫ్రీ టూల్. ఓన్ వాయిస్తో కూడా మనం ఏఐతో జనరేట్ చేయొచ్చు, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోస్లో పెడతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఏఐతో మన వాయిస్ ఓవర్ ఎలాగైతే మనం జనరేట్ చేయొచ్చు అని. ఆ వాయిస్ వద్దు అనుకుంటే మనం అదైనా జనరేట్ చేయొచ్చు. ఇంకా వీడియోకి లైఫ్ ఇవ్వాలంటే టు బి హానెస్ట్ మన ఓన్ వాయిస్ కూడా ఇవ్వచ్చు. మన ఓన్ వాయిస్ మనమే చెప్పి వాయిస్ మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. మేబీ బేబీ లాగా, ఒక ఏలియన్ లాగా, అట్లా ఉంటాయి కదా ఆప్షన్స్. విఎన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. సో అట్లా చేసుకోవచ్చు లైఫ్ ఇవ్వాలి అనుకుంటే. లేదు కంప్లీట్గా ప్రొఫెషనల్గా ఏగా కావాలంటే ఎవ్రీథింగ్ విల్ బి డన్. మన ఎఫర్ట్, మన క్రియేటివిటీ మాత్రమే పనిచేస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కమింగ్ వీడియోస్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అసలు ఏ వీడియోస్కి మానిటైజేషన్ అవుతుందా లేదా, మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలాంటి మనం ఫాలో అవ్వాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, అసలు మిత్స్ ఏంటి, ట్రూత్ ఏంటి ఏ మీద, ఇవన్నీ నేనైతే ఫర్దర్ వీడియోలో, నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే అదే ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ కంటిన్యూటీ కావాలి కదా. చాలామంది ఓకే ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, అసలు మానిటైజ్ అవుతుందా లేదా అన్నది అయితే డౌట్ ఉంది. సో అదైతే నేను క్లియర్ చేస్తాను. నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను, నేను ఏఐతో ఎలాంటి వీడియోస్ చేయట్లేదు, టు బీ హానెస్ట్. ఎందుకు నేను ఒప్పుకోవాలి, నాకు ఇష్టపడి నేను కంటెంట్ చెప్పాలి జనాలకి, ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా లైఫ్ ఇస్తుంది యూట్యూబ్ అని నాకైతే అర్థమైంది. చాలామందికి లైఫ్ యూట్యూబ్ పెడితే ఒక హౌస్ వైఫ్ తను ఇండిపెండెంట్గా బతకగలదు, తను ఎంతో కొంత ఎర్న్ చేయాలి, బట్ తనకి కెమెరా ఫేస్ చేసే ధైర్యం లేదు, లేకపోతే తన వాయిస్ మీద తనకి అంత స్ట్రెంగ్త్ లేదు అని అనుకుంటే ఏ ఇస్ ద బెస్ట్. చాలామంది నాకైతే అక్క వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలుగులోనే ఈజీగా బిగినర్స్కి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామంది ప్రో ఉన్నారు, మీరు చూసుకుంటే మిలియన్ వ్యూస్ ఉండే ఏ కంటెంట్ ఉన్నాయి, అవి చూడండి, నేను కాదన్నా. బట్ నేను బిగినర్స్కి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేద్దామని నాకు ఉంది. ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో అది దేవుడి దయ. బట్ నేనైతే ఇట్లా హెల్ప్ చేద్దాం వాళ్ళకి. చూస్తే వేరే ఎక్స్ట్రా యాప్స్ అయితే నేను చెప్పట్లేదు, వైటీ క్రియేట్ యూస్ చేసి మాత్రమే నేను చెప్తున్నాను. బేసిక్ యాప్ అదే, ఫస్ట్ మనకి యూట్యూబ్ ప్రొవైడ్ చేసింది అది. మీకు 2 టైప్స్ చూపించాను, మీరు చూస్తే వైటీ క్రియేట్ యాప్ అండ్ ఆల్సో మన యూట్యూబ్ నుంచి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో ఇది నాది మోటో. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు అనుకున్న కమెంట్ చేస్తే నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను, పాజిటివ్గా తీసుకుంటాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్లో ఫస్ట్ టైం కానీ మీరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.